జై శ్రీరామ్. సనాతన ధర్మంకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే ఉల్లిగడ్డ మరియు ఎలిగడ్డ. కొన్ని ప్రదేశాల్లో ఎర్రగడ్డ అని కూడా అంటారు. ఏపీలో అలాగా ఎర్రగడ్డ అంటే ఆనియన్ అనమాట. డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ ఆన్ దట్. అండ్ ఆనియన్స్ అండ్ జింజర్ ఇది తినొద్దు అంటారు కదా పూజా సమయంలో మరియు అయ్యప్ప మాల దీక్ష వేసుకున్నప్పుడు 41 days మండల దీక్ష చేస్తారు కదా. సో అప్పుడు కూడా ఈ పదార్థాలు నిషేధం. కాబట్టి అసలు ఎందుకు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అసలు ఎందుకు తినొద్దంటే గౌతమ మహర్షి పురాణాల కథ ప్రకారము గౌతమ మహర్షి క్షేత్రంలో వండిన వంటలు ఉల్లిగడ్డ వంటలు తింటారు. ఆ పంట పాపకార్యంతో సంబంధం ఉందని తెలిసి ఆయన శపించారు. ఎవరైనా పూజల ముందు ఉల్లిగడ్డ తింటే వారికి పాపఫలం కలుగుతుందని అప్పటి నుంచి ఉల్లిగడ్డను పూజల ముందు తినకూడదనే ఆచారం వచ్చింది. ఇంకా కొన్ని పుస్తకాలలో చెప్పినట్టు ఉల్లిగడ్డ పితృదేవతలకు సంబంధించిన ఆహారంగా భావిస్తారు. కాబట్టి దేవతల పూజ జరుగుతున్నప్పుడు దాన్ని ముందుగా తింటే పితృదోషం వస్తుందని నమ్మకం ఉంది. అయితే శాస్త్రీయంగా కూడా ఒక కారణం ఉంది. ఉల్లిగడ్డలో ఆక్సలేట్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా వండకపోతే గొంతు గిరగిరలాడటము, శరీరానికి హాని కలిగించవచ్చు. అందుకే ప్రత్యేకంగా వండి నైవేద్యం సమర్పించిన తర్వాత మాత్రమే దాన్ని భుజించవచ్చు అని చెప్పేసి పెద్దలు చెప్పడం మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి ఉల్లిగడ్డ పూజల ముందు తినకూడదు అనే ఆచారము పురాణ శాపము ప్లస్ పితృదోషము ప్లస్ ఆరోగ్య కారణాలు అన్నీ కలిసిన ఒక సాంప్రదాయం అనమాట. అందుకనే ఎల్లిగడ్డను పూజ సమయంలో ఉల్లిగడ్డను తీసుకోకపోవడం అనేది పూజలో భక్తి నియమం పవిత్రతకి సూచన అనమాట. ఇది ఆచారం మరియు మన సంప్రదాయాలలో కొనసాగుతూ వచ్చింది. ఇది కేవలం ఆహారం కాదు, దేవతల ఆశీర్వాదానికి గుర్తు అన్నమాట. ఉల్లిగడ్డను తీసుకోకపోవడం అనేది పూజలో భక్తి నియమం పవిత్రతకి సూచన అనమాట. ఇది ఆచారం మరియు మన సంప్రదాయాలలో కొనసాగుతూ వచ్చింది. ఇది కేవలం ఆహారం కాదు, దేవతల ఆశీర్వాదానికి గుర్తు అన్నమాట. ఉల్లిగడ్డ మరియు ఎల్లిగడ్డ తినకుండా పూజ ఎందుకు చేయాలో, ఆ రోజున ఎందుకు తినకూడదో, అసలు రీజన్ ఏంటో, అసలు ఎందుకు తినకూడదు అంటారో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణ కథ ప్రకారం ఒకసారి భూలోకంలో రాక్షసులు పాపకార్యాలు చేయడం ప్రారంభించారు. వారిని అణచివేయడానికి దేవతలు ఉల్లిగడ్డను ఒక దివ్య ఆయుధంలా ఉపయోగించారనమాట. అప్పుడు ఉల్లిగడ్డలో ఉన్న శక్తి వల్ల రాక్షసులు తమ దృష్ట శక్తులను కోల్పోతారు. అప్పటి నుండి ఉల్లిగడ్డను పవిత్రంగా భావించి పూజలో ఉల్లిగడ్డను తినకూడదని నిర్ణయించారనమాట. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జింజర్ అన్నీ కంప్లీట్గా ఈ 3 ఐటమ్స్ కూడా తినొద్దని చెప్పేసి కంప్లీట్గా నివారించారనమాట. ఎందుకంటే అది దేవతలకు సమర్పించబడిన ఒక పవిత్ర వస్తువుగా భావిస్తారు. అప్పటి నుంచి ఎల్లిగడ్డను పూజలో తినొద్దని చెప్పేసి చెప్తారనమాట.